కాకినాడ శ్రీ చైతన్య కళాశాల బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కంబాల యువన్ శంకర్ అనే విద్యార్థి కాకినాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం కాలేజీ బస్సు యువన్ శంకర్ను ఢీకొట్టింది. యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో యువన్ అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బస్ డ్రైవర్ వృద్ధాప్యంలో ఉండడంతో పాటు మద్యం తాగి ఉన్నాడని యువన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వామపక్షాలు, ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతా ఉన్నాడు. నిన్న సాయంత్రం కాలేజీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తరుణంలో ఇదే స్కూల్ బస్సు ఆయన ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత కనీసం బస్సు ఆపకుండా ఆ బస్సు స్పీడ్ గా వెళ్ళిపోవడం జరిగింది. డ్రైవర్ కూడా తాగి ఉన్నాడని చెప్పేసి బంధువుల తరపున అందరూ ఆరోపణ చేస్తా ఉన్నారు. వయసు కూడా 60 సంవత్సరాలు దాటిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ చైతన్య మంచిది అనుకోని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి, చదివించాలనుకోని ఉద్దేశంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాలేజీలో జాయిన్ చేసామండి. ఆ బస్సు డ్రైవరు ఎందుకంటే వృద్ధాప్య స్థితిలో ఉన్నాడు ఒకటి, రెండోది ఆ బస్సు డ్రైవర్ తాగేసి ఉన్నాడండి. కొనుగుపుడితో కొట్టుకున్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా చూసి కూడా పట్టించుకోకుండా డ్రైవర్ ని దాటిస్తారండి. ఈ చైతన్య వారు ఏం చేశారంటే బస్సు డ్రైవర్ ని దూరంగా దాటించేసి ఆ శవాన్ని కూడా పట్టించుకోలేదండి. ఆ తల్లికి వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఈ యొక్క ఉధృతి ఎక్కువగా పెరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం.